హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఆల్రెడీ మిట్టన్ వచ్చేసిండు. ఇదిగోండి మిట్టన్న కారు బుడ్డది. ఇంకో కారు కూడా ఉన్నది. వెంకటన్న కూడా ఊరి నుంచి వచ్చేసినాడు. బిట్టు అన్న అని ఒక ఆయన వస్తుండు. ఆయన నాకు చాలా పాత ఫ్రెండ్ అన్నట్టు. సో అందరం కలిసి జిమ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినాం. అందరం పాత వాళ్ళం ఎక్కడెక్కడ వాళ్ళమో కలుస్తున్నాం. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. వ్లాగ్స్ అన్న వ్లాగ్స్ కానివ్వండి రా, కానివ్వండి. ఇవాళ ప్రీ వర్కౌట్ మీల్ బాజూషా షాప్ అంకుల్ దగ్గర నుంచి లేపేసిన. మిత్తాన్ని వచ్చేసాడు. అన్నట్టుగానే నిలబెట్టుకోండు. ఇవాళ ప్రీ వర్కౌట్ మీల్ ఏం లేదు. కింద షాప్లో బాజూషా లేపేసిన. నేను కూడా అదే తిని వచ్చిన బాజూషా తినేసి వచ్చిన నేను కూడా. ఇప్పుడు పోయి లాష్ చేద్దాం. వచ్చాడు. టైం పట్టిన సర్కిల్ చేసుకొచ్చి అయిపోయింది. జిమ్ అంటుందంట. జిమ్ 5:30కి వచ్చిన. జిమ్ అంటుందంట. టైం ఎంత ఆకలి అవుతుంది. కామన్ చూడే లాక్స్ వర్కౌట్. కామన్ యో మ్యాన్. ఒక లాంగ్ టైం. ఎన్ని ఇయర్స్ అవుతుందన్న? 5 years అవుతుంది. సాయి చంద్ర కాలనీలో మనం అడ్డా పెట్టినప్పుడు వచ్చేసాడు అన్న, మధు, హరీష్ అన్న. గాయస్ ఇవాళ ఏంటంటే బ్యాక్ వర్కౌట్ ఇవ్వాలా. లాడ్స్ డెడ్ లిఫ్ట్తో స్టార్ట్ చేసినాం కదరా. డాడీ చేస్తుండా? సో డెడ్ లిఫ్ట్తో స్టార్ట్ చేసినాం. చింపి కొడదాం. లాస్ట్ టైం 80 to 100 అన్న. ఈసారి ఎంత అవుతుందో నేను ఎవరికి ఏం ప్రామిస్ ఏం చేయ. సో లెట్స్ సీ. చేయరా చెయ్యి. సో డెడ్ లిఫ్ట్ 90 kg అవ్వాలి. 100 kg కూడా కాలేదు. 85 అయ్యింది అంతే. సన్నీళ్ళు తాగండి అన్న. బాడీ డిహైడ్రేటెడ్ పెట్టుకోండి. గ్లాస్ లేదా? సో ఇప్పుడు లాక్స్ బ్యాక్ పుల్డమ్. లాక్స్ బ్యాక్. ఇప్పుడు దాని మీదనే రివర్స్.
125 38 నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ రోయింగ్ అనమాట. ఇప్పటిదాకా రివర్స్ గ్రిప్ మీద అలా చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సీటెడ్ రోయింగ్. ఇప్పుడు సీటెడ్ రోయింగ్ అయిపోయింది. నెక్స్ట్ డబల్ డీ వేసుకోవాలి. డబల్ డీ వేసుకొని కింద కూర్చొని గుంజాలన్నమాట. అన్నీ గుంజుడే, మనం చేసేటన్నీ గుంజుడేరా. ఎప్పుడైనా గుంజు పెట్టుకో, అప్పుడే కండలు వెళ్తుంది. అదనమాట సంగతి. డబల్ డీ ఎట్లుంటుందో చూపిస్తా, చూడండి. కథం పట్టించేసినాం. ఇప్పుడు వచ్చేసి డంబుల్ రోయింగ్ అనమాట. ఆల్రెడీ 10 kgs వెయిట్ నా కోసం వెయిట్ చేస్తుంది. వీటి తుంటరోడు చూడు ఎట్లా చేస్తుండో. అరే తుంటరోడా. సో ఈ డంబుల్ తోటి ఇక్కడ డంబుల్ రోయింగ్ కొడదాం. 25 kg దాకా కొడదాం. ఏమంటా అన్న సీరన్న నేను చిన్న మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట. ఆల్టర్నేట్గా కొడదామని చెప్పి డిసైడ్ అయినాం. వేరే డంబుల్ రోయింగ్ అండ్ రోప్. యాక్చువల్లీ ఇది ఒకదాని తర్వాత ఒకటి కొట్టాలి. మేమేం చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్గా కొట్టేస్తున్నాం అనమాట. ఎందుకంటే టైం లేదు ఫస్ట్ థింగ్. ఇవాళకి ఇంతే జిమ్. ఇంటికి పోయి తొక్కు తిని పడుకోవడమే. బాయ్.